హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పెన్షన్ డబ్బులు వద్దంటున్న వృద్ధురాలు, అసలు నిజం తెలిసిన చంద్రబాబు భారీ షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సాధారణంగా 1వ తేదీ వచ్చిందంటే వృద్ధుల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఆమె మాత్రం అందుకు భిన్నం. తనకు పెన్షన్ డబ్బులు వద్దంటుంది. అనకాపల్లి జిల్లాలో విచిత్రం జరిగింది. ఓ వృద్ధురాలు 2 నెలలుగా పెన్షన్ తీసుకోవడం లేదు. పెన్షన్ డబ్బులు నా కొత్త బాబోయ్ అంటూ సచివాలయ సిబ్బందిని పంపించేస్తుంది. ఆమె ఎందుకు ఇలా పెన్షన్ డబ్బులు వద్దని చెప్తుంది అని ఆరా తీస్తే విచిత్రమైన కారణం తెలిసింది. చోడవరం రొక్క వీధిలోని నివాసం ఉంటున్న వృద్ధురాలు కోట్ల కాంతమ్మకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. అయితే పెన్షన్ డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లిన సచివాలయ సిబ్బందికి 6 రోజులుగా ముప్పు తిప్పలు పెడుతుంది. జూన్ జూలై పెన్షన్ డబ్బులు కూడా ఆమె తీసుకోలేదు. జూన్ పెన్షన్ కు సంబంధించి వేలిముద్ర వేయకపోవడంతో పెన్షన్ డబ్బుల్ని సచివాలయ సిబ్బంది వెనక్కి పంపేశారు. జూలై నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీలోని ఫేస్ యాప్ లోని నమోదు కావడంతో 4,000 నగదు ఇస్తుంటే తనకు వద్దంటూ వెళ్లిపోతున్నారు. కాంతం సచివాలయ సిబ్బందిని చూసి పారిపోతుంది. దీంతో ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. సచివాలయ సిబ్బంది ఆమె ఫోటోలు తీస్తున్నారట. అందుకే తన ఫోటోలు తీయొద్దు, మీరిచ్చే డబ్బులొద్దని ఆమె ముందుకేస్తుంది. దీంతో వార్డు సచివాలయ సంక్షేమ సహాయకురాలు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కాంతం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆమె గతంలోనే గ్రామ వాలంటీర్లు ఇచ్చేటప్పుడు ఇలాంటి ఇబ్బంది పెట్టలేదని, 2 నెలలుగా పెన్షన్ నగదు తీసుకోవడం లేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆమె వరుసగా 2వ నెల కూడా పెన్షన్ తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.